హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి తిరుమల దర్శనం వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్. లాస్ట్ వీడియో చూడకుండా చూసి వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. తలనీలాలు ఇచ్చేసాం కదండి, ఇంకా రూమ్ ఎలా ఉందో చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా మేము దానికన్నా ముందే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ క్లిప్ లాస్ట్ వీడియోలో పెట్టలేదు, అందుకే పెట్టానమాట. టిఫిన్ చేసేసి ఇంకా తలనీలంతా అయిపోయినాక ఇంకా రూమ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇదంతా బయట అంతా మా వారైతే వీడియో తీశారు. రూమ్ వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్. పెద్ద రూము, ఒకటి పెద్ద కాట్ ఉంది, సైడ్న ఒక కాట్ ఇచ్చారు, వాష్రూము అంతే అనమాట. మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చారనమాట రెడీ అవ్వడానికి. ఇవే అనమాట బ్రేక్ దర్శన్ అంటే. విఐపీస్ ఎవరైనా తెలిసిన ద్వారా వాళ్ళ వచ్చిన రూమ్స్ కాబట్టి ఇంకా నేను కూడా ఏం టూర్ తీయలేదు, ఏమనుకోకండి. బయట బాల్కనీ చూడండి ఎంత బాగుందో వ్యూ, అందుకు ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, 8 minutes ఉంటుంది, 8.5 minutes ఉంటుంది అంతే వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఒక మిరాకిల్ అయితే జరిగింది మాకు దర్శనం అయిపోయాక, అది మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. జెన్యూన్ అనమాట. అసలు నేను ఏదో చెప్తున్నానని కాదు, అది మీకు వింటేనే అర్థమవుతుంది. అలాగే ఎలాగా దర్శనం అయింది మాకు, ఎంతసేపు పట్టింది, ఏ టైంకి వెళ్ళాను, అది క్లియర్గా చెప్తాను మీకు. ఇంకా మేము రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇద్దరం ఇలా లంగా ఓని అయితే వేసుకున్నాం అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు దిగిన పిక్స్ అన్ని లాస్ట్లో యాడ్ చేశాను. సో కంపల్సరీ చూసి మీకేమనిపించింది కామెంట్ చేయండి. మీకు కొద్దిగన్నా మీకు అనిపిస్తే, ఆ మనసుకు నేను చెప్పిన మాటలు అనిపిస్తే లైక్ ఇవ్వండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఏంటి సుగుణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అన్నావు కదా, మళ్ళీ ఏంది ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా? మనము శ్రీనివాసుడి దర్శనం కన్నా ముందు ఆ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి కదండి, అక్కడికే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా మంది ఉన్నారు, మీరు చూపిస్తాను మీకు క్లియర్గా. దర్శనం అయిపోయాక ఇక్కడే మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు, క్యూలో కూడా చాలా మంది ఉన్నారన్నమాట. బట్ మాకు ఒక 1/2 hour ముందే దర్శనం అయిపోయింది. మాకు ఆల్రెడీ మేము తలనీలాలంతా అయిపోయి రూమ్ తీసుకునేదానికి ఆఫ్టర్నూన్ వస్తూ ఉంది కదండి. మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయేదానికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో దర్శనము ఇక అవ్వడానికి మాకు ఈవినింగ్ కదా దర్శనం, ఏదైనా వెళ్ళాలంటే హడావిడి ఉండకూడదు. రిపోర్టింగ్ టైము 5 అనమాట. సో ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి వచ్చాము ఫ్రెష్ అప్ అయిపోయి. మనకి ఫస్ట్ స్వామి దర్శనం అయిపోతే దిగులు ఉండదు కదా, ఇలా క్యూలో నామాలు పెడుతుంటే దేవుంది చాలా బాగా అనిపించింది అనమాట. మేము కొద్దిగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నాము, అరే నామాలు పెట్టించుకోలేదే అనుకుంటూ ఉన్నాం అనమాట మనసులో. ఆలోపే క్యూ దగ్గర ఇది కనపడేదానికి హ్యాపీ అనిపించింది. అందరు గోవిందా గోవిందా అంటూ స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా మా ఫేసెస్లో ఆ సంతోషము. లెటర్ చూపిస్తున్నారు అని ఒకసారి చూపించు మా సబ్స్క్రైబర్స్కి అంటే కనుక. అలా మేము శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి. ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ 9కి జేఈఓ ఆఫీస్ దగ్గర మనకి 9 గంటలకల్లా వెళ్తే ఈ రోజుకి ఎన్ని టికెట్స్ అని ఓపెన్ అవుతాయండి. అక్కడికి వెళ్ళి మేము శ్రీవాణి ట్రస్ట్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకున్నాము. 10,000 టికెట్ అనమాట. 500 టికెట్ ప్రైజ్, 10,000 డొనేషన్ అనమాట. పర్ హెడ్ 10,500 అనమాట. సో అలా నేను, మా మమ్మీ, డాడీ, మా వారు నలుగురం అయితే తీసుకున్నాము. పాపకి ఇంకా 12 years అబోవ్ వాళ్ళకే మనకి 12 పడితే పాపకు కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో కాదు కాబట్టి మేము నలుగురమే టికెట్ తీసుకున్నాము. ఇంకా రిపోర్టింగ్ టైం వచ్చేసి 5 అనమాట. సో మేము 5:30 కల్లా క్యూలో వెళ్ళాము. మీకు ఆడ చూపించాను కదా విఐపి బ్రేక్ దర్శనం క్యూ అని చెప్పేసి వెళ్ళేది అదంతా. ఇంకా 6:30 కల్లా 1 hour కల్లా బయటకు వచ్చామన్నమాట. అసలు మొదటి గడప ఇంకా ముందు నుంచే స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇది చాలా అంటే జీవితంలో ఒక్కసారన్నా అలా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదండి, అదైతే నెరవేరింది మాకు. రియల్గా మాకు బయటకు వస్తానే ఏమనిపించిందో చెప్తున్నాను చూడండి. ఎంత మాత్రం వినిపిస్తానో నాకు తెలియదు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అయితే అయింది మాకు ఈవినింగ్ అనమాట. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళేదే తెలుసు నాకు. ఈవినింగ్ ఫస్ట్ టైం మేము వెళ్ళడం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. దర్శనం అయితే ఇంకా స్వామి మా ముందరే ఉన్నారు. నేనైతే పోష్క అయితే ఏడ్చేసిందనమాట. నిహాల్కి అయితే మెరాకిల్ జరిగింది, అది నేను
లాంగ్ వీడియోలో చెప్తాను అంత డీటెయిల్గా. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. స్వామిని దూరం నుంచి చూస్తే ఓన్లీ నామం ఒకటే కనపడుతుంది, అసలు దగ్గర నుంచి మర్చిపోలేకపోతున్నాము ఆ రూపాన్ని అయితే. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వింటున్నారు కదా మా ఎక్స్పీరియన్స్, స్వామిని చూస్తే అలా అనిపించింది అనమాట. నిజంగా చాలామంది వచ్చారు ఈరోజు ఏకాదశి అని చెప్పేసి, అందుకే కొద్దిగా ఫుల్ రష్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకేమనిపించింది మా మాటని కామెంట్ చేయండి. చూశారు కదా మా రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకే నేను బయటకు వస్తూనే నా రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. మళ్ళీ అప్పుడు ఏమనిపిస్తుందో అదే చెప్పగలుగుతాము మనము. అందుకే అనమాట మీతో మేము ముగ్గురం అలా షేర్ చేసుకున్నాము. పైకి వచ్చేసి స్వామివారికి అయితే టెంకాయ కొట్టి ముక్కొని పిక్స్ దిగి వెళ్తున్నాం అనమాట. సో ఏంటి ఆ మెరాకిల్ అంటే మీతో షేర్ చేసుకుంటాను. స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు మామూలుగా అయితే మనకు స్వామిని దర్శించుకుంటే క్షణకాలం వరకు మనకి బయటకు వస్తూనే ఆ రూపము మనకి ఏది గుర్తుండదు కదండి. దగ్గరికి వెళ్ళి ఇంకా స్వామి మన ముందరే నిల్చున్నట్టు ఉంటే అసలు ఇప్పటికీ ఇమాజిన్ చేసుకుంటే మాకు స్వామివారి రూపం అయితే కళ్ళల్లో నుంచి వెళ్ళడం లేదు. అంత కళ్ళల్లో ఉండిపోయారనమాట. మనకు ఎంతో దానికి ఖర్చు పెడుతూ ఉంటాము. ఇయర్లీ ఒక్కసారి మనము ప్రతి ఇయర్ వెళ్ళకున్నా మనం జీవితంలో ఒక్కసారన్నా స్వామిని అలా చూడాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట మాకు. అలా సేవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళాలనుకుంటే అస్సలు అవ్వదు. స్వామి పిలుపు రావాలి అంటారు కదండి. అలా స్వామి మాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారనమాట. ఇంకా మేము వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వచ్చామన్నమాట. ఒక్కసారైనా కంపల్సరీ భోంచేయాలి కదండి మనం వచ్చాక. ఇలా అమ్మవారి ప్రసాదం తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఆహా ఎంత టేస్ట్ ఉంటుందో స్వామిని తలుచుకుంటూ భోంచేస్తున్నాం అనమాట. ఇంకా మెరాకిల్ ఏంటంటే ఇంకా మనము దర్శించుకొని బయటకు వచ్చాక సైడ్ని అయితే మనకు ప్రసాదం ఇస్తూ ఉంటారు కదండి. అక్కడైతే పులిహోర ప్లస్ స్వీటు 2 ఇస్తున్నారనమాట. మేమందరం పులిహోర తీసుకున్నాము. నేను, మా వారు, తర్వాత మా నాన్న పులిహోర అయితే తీసుకున్నాము. మా మమ్మీ హోషిక అయితే స్వీట్ తీసుకున్నారు. బట్ మా నిహాల్కి అయితే స్వీట్ ఇవ్వలేదు, పులిహోర ఇచ్చారనమాట. అప్పటికే స్వీట్ అయిపోయింది. బట్ మా నిహాల్కి ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. అనుకుంటున్నాడు. ఇంకా మా దగ్గర కూడా అప్పటికే తినేసామన్నమాట. ఆడికి మళ్ళీ వెనక్కి వెళ్ళి డాడీ తేడానికి ట్రై చేశాడు. బట్ అప్పటికే స్వీట్ లేదనమాట. అన్ని చోట్ల పులిహోరనే ఉంది. చాలా డిసప్పాయింట్ అయిపోతూ నాకు కావాలి స్వీట్ కావాలి అని చెప్తుంటే చాలా ట్రై చేసాము, లేదు. బట్ ఉన్నట్టుండి ఒక ఆవిడ వచ్చి నిహాల్ చేతిలో స్వీట్ పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఇంత ఆశ్చర్యం అనిపించిందంటే అసలు ఎలా తెలుసు, అంతమంది ఉన్నారు. మా పక్కనే ఒక 3 చిన్నపిల్లలు ఉన్నారు. మేము కూర్చొని తింటున్నాం కదా అక్కడే. అది నిహాల్కి ఎందుకు ఇచ్చి వెళ్ళింది అమ్మ? సో దేవుడు వింటున్నాడనే కదండి. ఆ పరిసరాల్లోనే ఉన్నాము మనము. స్వామి నీ కోరిక విన్నాడు నాన్న, నువ్వు బాధపడుతున్నావు అనేది ప్రసాదం ఇచ్చేసి వెళ్ళాడు చూడు అని చెప్పామన్నమాట. అది మాకు జరిగిన మెరాకిల్. మీకేమనిపించింది నా మాటలు కామెంట్ చేయండి. రియల్ ఎక్స్పీరియన్స్ అండి అది. సో మేము నెక్స్ట్ డే కూడా తిరుమలలో ఉంటున్నాము. నెక్స్ట్ డే చాలా చూసాము. అవి ఏమేమి చూసాము, షాపింగ్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.